హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. చూడడానికి ఈ టైప్లో ఉందంటే ఇంకా తింటే ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. కానీ ఈ టైప్లో చేస్తే మాత్రం చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి కూడా సేమ్ నాకు ఇదే విధంగా కావాలని అడిగి మరీ చేయించుకొని తింటారండి. అంత బాగుంది. అవి దేంతో చేశానంటే ఈ విధంగా బంగాళదుంపలు తీసుకునేసి దాంతో చేశానండి. ఈ బంగాళదుంపలు తీసుకునేసి ఈ మీద ఉన్న తొక్క మొత్తం తీసేసుకోవాలండి. అది ముందే శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ తొక్క మొత్తాన్ని ఈ విధంగా పీలర్ సహాయంతో తీసేసుకోవాలి. ఈ విధంగా ఇవి అన్నింటికి తీసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మరొక పీలర్ తీసుకోవాలండి. అది ఎలాంటిదంటే జూకునే పీలర్ తీసుకోవాలి. ఈ జూకిన దాంట్లో ఈ చిన్న హోల్ ఉండే పక్క ఎంచుకునేసి దాన్ని మనం ఏం చేయాలంటే ఈ బంగాళదుంపని కొంచెం పొడవుగా ఉండే పక్కకు పట్టుకునేసి కొంచెం పొడవుగా జూకుంటే ఇది ఎలా వస్తుందంటే ఇలా పీచు మిఠాయి టైప్లో సూపర్గా వస్తుందండి. ఈ విధంగా తురుము మనకి కావాలండి. ఈ తురుముతో ఆ రెసిపీ చేయాలండి. అది ఎలా చేస్తే ఎంత మంచి రుచిగా ఉంటుందో క్షణం బై క్షణం మిస్ అవ్వకుండా చూడండి. అంత బాగుందండి. ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఆ జువిందాన్ని ఒక నీళ్ళ బౌల్ తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత ఆ సాల్ట్ నీళ్ళలో ఈ జువ్విన దాన్ని అందులో వేసేసుకోవాలి. అది ఎందుకోసం అంటే మనం ఫ్రై చేయడానికి ఇబ్బంది లేకుండా ఇందులో కొంచెం జిగురు టైప్లో నురుగుగా ఉంటుందండి. ఆ నురుగు మొత్తాన్ని కూడా మనం నీటిలో వేసి ఇలా శుభ్రంగా తీసేసుకోవాలండి. అందులో వచ్చిన జోము లాంటిది మొత్తం కూడా ఫ్రెష్గా వెళ్ళిపోయి అంటే ఒక గంజి టైప్లో ఉంటుందండి. జువ్వినప్పుడు అది మొత్తం ఫ్రెష్గా వెళ్ళిపోయి ఈ నీళ్ళతోనే శుభ్రంగా కడిగిన తర్వాత ఈ టైప్లో మనకి తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేస్తే నీళ్లు మొత్తం ఒడిసిపోతాయండి. ఒక 5-6 నిమిషాలు పక్కన పెడితే ఓకేనా. ఈ టైప్లో దీన్ని అంటే ఒత్తి మరి పిసికే అవసరం లేదండి. అవి సింపుల్గా నీళ్లు జల్లుని రాలిపోతాయి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 100 గ్రాముల వరకు ఆయిల్ పోసుకోవాలి. పోసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు నీళ్లు మొత్తం ఒడిసిపోయిన ఈ బంగాళదుంప తురుమునైతే దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 5 బంగాళదుంపలు జువ్వాను కదండి, దాన్ని 2 సార్లుగా ఫ్రై చేశాను ఓకేనా. ఈ టైప్లో ఇందులో వేసుకుంటూ సన్న మంట మీద దీన్ని అంటే మరీ మంట హైలో ఉంచకూడదండి, ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి ఈ టైప్లో మంట కొంచెం మీడియంలో ఉంచుకునేసి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలండి. ఇంతకు మించి కానీ కొంచెం వేగినా కూడా ఇది సేదు వస్తుంది ఓకేనా. అది మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఈ టైప్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రెండోసారి కూడా మనం అదే విధంగానే వేసుకునేసి బాగా వేగనిచ్చుకోవాలండి ఓకేనా. ఇది ఎంత బాగా మనం కలర్ వచ్చేంత వరకు వేగనిస్తామో అది అంత మంచి రుచి వస్తుంది. కానీ పొరపాటును కూడా కొంచెం నల్లగైనా కూడా సేదు వస్తుందండి, పనికిరాదు. దీన్ని జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేదాన్ని బట్టే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కరకరలాడే విధంగా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చి దీన్ని కాస్త అలా పక్కన పెడితే ఇది ఎంత ఆరుతుందో అంత ఆరే కొద్దీ కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. చూడండి ఈ టైప్లో పొల్లుగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ మనకు ఎక్కువ అనిపిస్తే తీసేసుకునేసి ఆ మిగిలిన ఆ కొద్దిగా ఆయిల్లో ఇప్పుడు తాలింపు గింజలు, వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా ముక్కలు నలిపి అందులో వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎంత అండి, 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అందమే ఉంచుకోవాలి, ఎక్కువ అవసరం లేదు ఓకేనా. అది ఎలాగో ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి అలా కలిపి కరివేపాకు వేసి చిటపట్లాడించుకోవాలి. ఇది కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ దీంట్లోనే వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. కొంచెం లైట్గా స్పైసీ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఆలు తురిమింది కదా, అది కొంచెం లైట్గా స్వీట్ టైప్లో వస్తుంది కాబట్టి ఈ లైట్గా కారం వేసుకుంటే దానికి దీనికి కాంబినేషన్ అదిరిపోద్దండి ఓకేనా. ఆ కారాన్ని కూడా కొంచెం వేగనిచ్చేసి ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ బంగాళాదుంప తురుముని అందులో వేసేసుకునేసి ఇది ఎలా అంటే గుజ్జులాగా మారే విధంగా కాకుండా అల్కవుగా తిరిగేసుకోవాలండి. తిరిగేసుకుంటే ఏమవుద్దంటే ఇది మరీ తుంటలు అయిపోకుండా కొంచెం పొడవుగా
ఈ విధంగా బాగా కలుస్తుందండి. ఓకేనా? ఈ విధంగా మనం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఆ వేడి మీదనే ఒకవేళ రుచి తక్కువ అనిపిస్తే సాల్ట్ అలా చల్లేసుకునేసి ఇక సర్వ్ చేసుకుని వేడి వేడిగా తింటుంటే ఆ రుచి ఉందండి, చాలా అంటే చాలా బాగుందండి. కరకరలాడుతూ ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. ఇది ఏ కూర చేసుకున్నా దాని పక్కన నంజుకోవటానికి చాలా బెస్ట్ అండి. ఇంకా వేడివేడి అన్నంలో అచ్చం దీన్నే వేసుకొని కలుపుకొని తిన్నా కూడా వేరే కూరతో పని లేకుండా కూడా సూపర్గా ఉందండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, మీరే అంటారు సూపర్ అని.